ఇట్లా ఇంకో 2 rows ఉండే అప్పుడు ఇందాక నాకు మా నల్లి బొక్క రాలేదు పైనది కింద పడుతుంది. దీనికి గేర్ సిస్టమ్ కూడా ఇక్కడ ఉందా? మొత్తం పెయింటింగ్ వేసే కాదు అసలు అంటే ఇలా స్కెచ్ చేసినావు ఏం లేదు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ కార్తిక్. సో బేసికల్లీ ఈరోజు శ్రీకాంత్ వాళ్ళ ఊరికి వెళ్తున్నాం. ఇంట్లో చాలా బోర్ కొడుతుందని చెప్పి అట్లా వెళ్తున్నా. కాకపోతే తీరా స్టార్ట్ అయినాక వాన పడుతుంది. వెనకాల మబ్బులు చూడండి ఘోరంగా ఉన్నాయి. సగం దూరం అయితే వాన పడ్డది. బొంగుతే ఇప్పుడు తడిసినా పెద్ద పీకేది ఏం లేదు కానీ పోయినాం. అంటే పెద్ద పీకే పని కూడా లేదు కాబట్టి అట్లా వెళ్ళిపోయినాం అనమాట. తడిసినా కానీ ఏం కాదు. అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మంచి మంచి లొకేషన్స్ అండ్ మంచి ఇన్ఫర్మేషన్ చెప్పిన మొత్తం చూడండి, స్కిప్ ఎక్కడ చేయకండి. సో ఇక్కడ ఇది కటంగూరు. ఇది కటంగూరులో ఎవ్రీ సాటర్డే అంగన్ నడుస్తుందంట. ఎవ్రీథింగ్ ఉంది, కూరగాయలే కాదు. ఒక దగ్గర అయితే డైరెక్ట్ కూర్చొని బైక్ కీస్ ఉంటాయి కదా, సెకండ్ హ్యాండ్ కీస్ చేయించడం కానీ, ఇంకా అంగడంటే ఏమేమి ఉంటాయి శ్రీకాంత్? అంగడంటే వంట సామాన్ కాకుండా ఇంటి సామాన్ కూడా మొత్తం ఉంటాయా? మేకలు, కోళ్ళు, ఇక్కడ మొత్తం ఈత చెట్లే. అన్ని ముందుకాయలు ఫ్రీగానే, మన కొట్టేటోళ్ళు ఉండవు, ఈజీ కొట్టించుకోవచ్చు. ముందుకాయలు ఫ్రీ అంటే మన కొట్టేటోళ్ళు లేరుగా, నాకు ఎక్కరా తాడు లేకపోతే నేను ఎక్కి కొట్టేటోని. తెలిసిన వాళ్ళు ఉంటే మొత్తం అన్ని ఫ్రీ. ఆ జాబులు అవన్నీ కార్పొరేట్ జాబులు చేసిన దానికంటే ఒక బండెడు మొత్తం ముందుకాయలు తెంపుకొని పోయాడు అమ్ముకుంటే రోజుకు ఎట్లేదైనా ఫుల్ పైసలు వస్తాయి. రోజుకు 1000 రూపాయలు ఖచ్చితంగా వస్తాయి. ఈ సీజన్ ఉన్న రోజులు మంచిగా మస్తుంటుంది వెదర్. ఊర్లలోకి వస్తే నీకు అసలు ఇక ఏం సౌండ్ వినపడదు, అసలు ఏ సౌండ్ వినపడదు, అసలు ప్రశాంతంగా ఉంటుంది ఇంకా ఊర్లోకి పోతే. అబ్బా అబ్బా అబ్బా. సో వై ఐఎమ్ రికార్డింగ్ దిస్, ఎందుకంటే ఎప్పుడు ఎక్స్ప్లోరింగ్ అంటే మౌంటైన్స్ చూపించడం, ట్రావెలింగ్, ఆ ప్లేస్కి వెళ్ళడం, ఈ ప్లేస్కి వెళ్ళడం, ఒక స్పెసిఫిక్ లొకేషన్, హిస్టారికల్ ప్లేస్లో బాగా ఫేమస్ అయిన ప్లేస్లో వెళ్ళడమే కాదు. ఎక్స్ప్లోరింగ్ అంటే ఎక్స్ప్లోరింగ్ ఈజ్ సంథింగ్ అంతే. నాకు అర్థం కాదు సార్, నెమ్మదిగా వి కాంట్ డిఫైన్ ఇట్. నాకు అట్లా తిరుగుతూ కొత్త ప్లేస్లకు ఏడికి వెళ్ళినా రికార్డ్ చేయబోతుంది నాకు. సో శ్రీకాంత్ వాళ్ళ ఊర్లో ఒక పెద్ద చెరువు ఉంటుంది, బాగుంటుందంట. ఇంతకుముందు ఒకసారి వచ్చినా కానీ దట్ వాజ్ 3 years బ్యాక్ అది. సో ఒకసారి వెళ్ళి శ్రీకాంత్ వాళ్ళ ఊరు చూసి ఆ ఊరిని మీకు కూడా చూపిస్తాను, బాగుంటుంది. చూడండి, వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి, ఓకేనా? దిల్ రాజు అక్కడ కనబడే పొలం ఇంతకుముందు దిల్ రాజు కొన్నాడు, తర్వాత అమ్మేసిండు అది. అట్లనే మా ఊరు పక్కన ఈదులూరు దగ్గర 100 ఎకరాలు రాజమౌళి కొన్నాడు. ఈదులూరు దగ్గర ఉండదు అనమాట. ఇంకా కొంచెం ముందు పోతేనేమో అక్కడ 100 acres ఉంటుంది అనమాట, అది సోలార్ ప్లాంట్. ఇది ఇట్లా కనపడేది మొత్తం 100 ఎకరాలు అనమాట సోలార్ ప్లాంట్. ఇంతకుముందు ఇక్కడ ఉన్న వాళ్ళందరి దగ్గర ఇట్లా ఆంధ్ర నుంచి వచ్చి ఒక్కొక్క ఎకరం 3 లక్షలకి 4 లక్షలకి కొన్నాడు అనమాట, బల్క్ లో కొన్నాడు అనమాట ఒకేసారి 100 ఎకరాలు. అదే ఇప్పుడు ఒక్కొక్క ఎకరము ఇప్పుడు అదే వాళ్ళకు ఉండుంటే మాక్సిమం ఇప్పుడు 40 లక్షలు 50 లక్షలు ఉంటుంది ఒక ఎకరం. అందుకని పొలాలు ఎవరికైనా ఉంటే మాత్రం పొలాలను అసలు అమ్మొద్దు, అమ్ముకుంటే మాత్రం ఫ్యూచర్ లో చాలా బాధపడతారు. ఇంత ముందుకు ఉన్నోళ్ళు అసలు 3 లక్షలకి అమ్మేసారు ఒక్కొక్క ఎకరం. అసలు ఇప్పుడు ఉండుంటే మాత్రం వీళ్ళు మంచిగా రోడ్డు పక్కన బాగుండేది, కానీ అట్లా కొనేసి సోలార్ ప్లాంట్ పెట్టారు అనమాట ఇక్కడ. అందుకనే భూమి చాలా విలువైనది, డబ్బుల కంటే కూడా. దాన్ని అమ్ముకోవద్దు, మనం మోసపోవద్దు ఎవరి చేతులు అంతే. దీంట్లో మా ఊర్లో ఇంటి పక్కన ఫ్రెండ్స్ ఇట్లా వర్క్ చేస్తారు అనమాట. ఇలా వాచ్మెన్ లాగా వచ్చి ఏముంది, విలేజ్లో మంచిగా 12,000 13,000 జీతం, ఎట్లాంటి ఖర్చులు ఉండవు. హాయిగా సైకిల్ మీద వస్తారు, చేసుకొని వెళ్ళిపోతారు. ఇది కాదా మనకి ఇంకేం కావాలి చెప్పు జీవితానికి?
మనమే ఉరుకుల పరుగుల జీవితాన్ని కోరుకుంటాం, మనమే వద్దనుకుంటాం. మా నాన్న వాళ్ళు అన్న సైకిల్ తొక్కుతాడు ఎక్కువ, బండి నడపడు కానీ ఇప్పుడు సైకిల్ కట్టకూర వరకు కూడా సైకిల్ దాకా వేస్తాడు. బాగానే పెద్దగా ఉంటుంది కానీ ఈ రోడ్డు వల్ల ఇది ఒకటి డెవలప్ కాలేకపోయింది అంతే. ఈ రోడ్డు ఒకటి మంచిగా పెద్ద రోడ్డు పడితే బాగా డెవలప్ అవుతుంది. ఇలాగ వీడియోలు తీసుకుంటూ పోతున్నాను అనుకో, ఊర్లో అందరూ మనం చూస్తారు ఏందబ్బా ఏమో జరుగుతుంది అనుకోండి. శ్రీకాంత్ వాళ్ళ ఇంటికి వచ్చేసినాం. మంచి చెట్లు కూడా పెంచుతారు. ఈ పూలు చూడు సేమ్ అచ్చం మా లలిగన్ లెక్కన అందంగా ఉంది. ఇదేం చెట్టు అంటే? ఇది వామ చెట్టా? ఇది పూలల్లా ఆకు కడతారు. ఓకే, దండలల్లా. ఓకే ఓకే. దీన్ని పత్తి చెట్టా? ఎర్రగా వస్తాయా ఏంటి? పూలు ఎర్రగా వస్తాయి, దాంట్లో నుంచి పత్తి వస్తుందా? ఎవరింట్లోనే కలమంద చెట్టు అయితే కామన్. ఇక ఇక్కడ ఒక మేక ఉంటుండే కానీ అది మా శ్రీకాంత్ మలేషియా పోయే ముందర మేక కొన్నారు పండుగ చేద్దామని. కానీ శ్రీకాంత్ మలేషియా నుంచి వచ్చేసరికి 4 సంవత్సరాలు పట్టింది. అది 4 సంవత్సరాలు 45 కేజీలు అయింది. 2 మేకలు పోయాల్సిన దగ్గర ఒకటే మేక సరిపోయింది అన్నమాట. అప్పుడు ఇక్కడే ఉంటుండే, దాన్ని కస్స పోసేసారు. వెదర్ చాలా బాగుంది. ఆహా, మంచిగా వేడివేడిగా పకోడీ లేదా పల్లీలు వేయించుకొని పక్కనే బెల్లం పెట్టుకొని అలా తింటుంటే ఈ వెదర్లో, ఇలాంటి వెదర్లో చెరువు దగ్గర కూర్చొని మంచిగా మన నల్గొండలో దొరికే చుడువ మిక్చర్ అలాంటివి తింటే అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. పొద్దున్నే ఆవు పేడతోటే చల్లేది. నీ స్కూలా? వెదర్ చూడు రీ, పైన క్లౌడ్స్ ఎంత బాగున్నాయి, గ్రీనరీ. ఈవినింగ్ పూట ఇట్లా ఊర్లలోకి వస్తే ఎంత బాగుంటుంది వెదర్. అందులో రైనీ సీజన్ అప్పుడు ఇంకా అంటే పూర్తిగా రైనీ సీజన్ కదా, అప్పుడే వానలు స్టార్ట్ అవుతాయి కదా, వెదర్ చాలా బాగుంటుంది. పాపం శ్రీకాంత్ సిగ్గు అవుతున్నాడు ఇట్లా నేను వెనకాల కెమెరా గిమ్ములు అన్నీ పట్టుకొని తిరుగుతుంటే అందరు మమ్మల్ని చూస్తారని. మీ ఊర్లో నీకు అరే అల్ల పడేసి లాగుతారా? లాగు తీసుకో గుంజు. ఇక్కడ శ్రీకాంత్ అందరూ శ్రీకాంత్ అని పిలుస్తలేదు, మలేషియా అని పిలుస్తారు. మలేషియా నుంచి వచ్చింటారు. ఇది ఎలక్ట్రిక్ బండి అన్న, ఇంకో డ్రై. ఎంత పడ్డది? 1,30,000. ఎన్ని కిలోమీటర్స్? ఫుల్ ఛార్జ్ 140 వస్తుంది. 140 వస్తుందా? బాగా చెప్తారు. సంవత్సరం అయినా తీసుకొని ఇట్లా మరి మట్టి అయితే ఏం ప్రాబ్లం వస్తుంది కదా? ఏం కావట్లేదా? సంవత్సరం అయినా తీసుకొని ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయా? 10 రూపాయలు అంతేనా? డిస్క్ కూడా ఇచ్చారు నేను ఇంకేం ఉందా? ఇది బ్యాటరీ ఇక్కడ ముందర మొత్తం బజాజ్ మన ఎన్ఎస్ బండి లెక్క వచ్చింది. హెడ్ లైట్ ఎంత స్పీడ్ పోతుంది? 55-60 పోతుంది. రిమోట్ అది? అచ్చా, దీనికి కీస్ కూడా రిమోట్ డైరెక్ట్. ఆఫ్ చేయాలంటే మధ్య తెస్తే ఆఫ్ అయిపోతుందా? ఆన్ చేయాలంటే 2 సార్లు కొట్టాలి. అచ్చా అచ్చా. ఇది వీళ్ళు ఏం తెలుసా, డ్రైవ్ మోడ్ అంటే ఇంత కొండ ఎత్తావా, కొండ ఎత్తే నీకు ఇదే బైక్ వచ్చి కింద పడుతుంది, పడదు, ఆన్ అయిపోతుంది. అచ్చా, పైన మధ్యలో అయిందనుకో వెనక రివర్స్ రాదు, ఆన్ అయిపోతుంది. మొత్తం హ్యాండ్ బ్రేక్ వేసినట్టు అయిపోతుంది. హ్యాండ్ బ్రేక్ అంతే కాదు. దీనికి గేర్ సిస్టమ్ కూడా ఇక్కడ ఉందా? 1 2 3 గేర్లు అయితే కింద గేర్ రాడ్ ఉండకుండా స్విచ్ ఉంటుంది డైరెక్ట్. ఇప్పుడు మనం ఫ్యాన్ ఉంటుందా ఇంట్లో? ఫ్యాన్ రెగ్యులేటర్ లెక్కన ఫ్యాన్ మోటర్ ఇది. 2 వేస్తే స్పీడ్, 3 వేస్తే ఇంకా స్పీడ్ పోతుంది అనమాట. 1,20,000 దాకా వారంటీ ఉందంట. మళ్ళీ బ్యాటరీ రీప్లేసబులా? రీప్లేసబుల్. 5 ఏళ్ళ దాకా అయితే. ఇప్పుడు 20,000 కిలోమీటర్లు తిరిగిందా? 20,000 కిలోమీటర్లు అంటే దాదాపు పెట్రోల్ లెక్క ఒక 40,000-50,000 ఈఎంఐ అయిపోతుంది, పెట్రోల్ ఖర్చు తగ్గుతుంది. ఒక్క బుడ్డ ఉంది, అయినా ఆయన వెనకాల తిరుగుతుంది. దానికి కట్టేయలేదు, దానికి మెడల బెల్ట్ లేదు, అయినా సరే ఆయన పిలిస్తే ఏమంటే వెళ్ళిపోతుంది. ఆయన వెనకాలనే పోతుంది అచ్చుకుక్క లెక్క. ఇందాక కలిసిన ఎవరు? ఆయన ఎలక్ట్రిక్ స్కూటీ ఉండేగా ఆయనది. బాగానే ఉన్న ఏం కాదు చెప్పు. ఆయన ఊర్లో కరెంట్ బిల్లులు వసూలు చేస్తాడు అనమాట. కరెంట్ బిల్లులు వసూలు చేయడం, ఇట్లా హోమ్ ట్యాక్స్ ఉంటాయి కదా, అవి వసూలు చేస్తాడు. ఆయన మంచిగా మాట్లాడతాడు.
అదే మంచి ఎలక్ట్రిక్ స్కూటీ ఐ మీన్ బైక్ వాడుతుండు. ఇట్లాంటివి ఎంకరేజ్ చేయాలబ్బా ఊర్లలో కూడా. ఎందుకంటే ఊళ్ళల్లో తిరిగేది ఎక్కువ ఉంటుంది. ఊళ్ళో చాలా ఉన్నాయి ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటీలు కానీ చాలా ఉన్నాయి. సో అట్లా ఊర్లల్లో ఆయన ఊర్లల్లో మంచిగా మట్టిలా బురదలా అంతా తిరుగుతున్నాయి. అయినా కానీ దానికి ఇప్పటిదాకా ఒక్క ఇష్యూ కూడా రాలేదంట. 1 year అవుతుంది. అది ముందర హెడ్ లైట్ LED ఇచ్చారు. అది ఐ మీన్ గేర్స్ కూడా ఇక్కడ స్విచ్ ఉంది 1, 2, 3 అని. అంత మట్టి ఉన్నా కానీ ఆయన రఫ్ అండ్ టఫ్ వాడుతున్నా కానీ దానికి ఒక్క ఇష్యూ రాలే. ఆల్రెడీ 1 year అవుతుంది. చూడండి, అది కొంతమంది ఏంటంటే బ్యాటరీ వెళ్తుంది, ఎలక్ట్రిక్ స్కూటీ వాడొద్దు, ఎలక్ట్రిక్ బైక్స్ వాడొద్దు, ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడొద్దు. నేను ఇందా చూపించిన ఎంత రఫ్ అండ్ టఫ్ వాడుతుండే ఆయన. ఏదైనా మనం నడిపేదాన్ని బట్టి ఉంటుంది, మనం దాన్ని చూసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఎలక్ట్రిక్ వాడండి. ఇప్పుడు ఆయన 20,000 kilometers తిరిగిండు. 20,000 kilometers అంటే దాదాపు పెట్రోల్తో కంపేర్ చేస్తే పెట్రోల్ వెహికల్ అయితే 20,000 kilometers తిరిగి ఉంటే దానికి ఒక 40,000, 50,000 పెట్టాల్సి వచ్చింది పెట్రోల్కి. ఇప్పుడు ఆయన ఏం చేస్తాం, జస్ట్ నార్మల్ కరెంట్ బిల్ వస్తుంది. ఇప్పుడు ఒక 1 monthకి ఒక 200 కానీ 300 కానీ వస్తుంది అనుకోండి. దీనివల్ల ఒక 350 వస్తుందేమో, అంతే. అంత మించి ఎక్కువేం రాదు, నార్మల్ కరెంట్ బిల్ వస్తుంది. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడండి, పైసలు సేవ్ చేస్తుంది కదా. అది పెట్రోల్ వెహికల్స్ మీకు ఎండాకాలంలో ఎవాపరేట్ అయిపోతాయి. ట్యాంక్ ఎక్కువ ఎండకు పెడితే లీటర్ పెట్రోల్ వేసి సాయంత్రం వరకు ఎండలో పెట్టినాడు అది ఎవాపరేట్ అయిపోతుంది, పైసలు బొక్క. సో వాట్ ఐ మీన్ టు సే ఇస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడండి, మనకి బడ్జెట్ సేవ్ అవుతుంది. దేనికొక దానికి ఇది అవుతుంది ఆ పెట్రోల్ పైసలే. నాకు మంచిగా అనిపించింది ఆ వెహికల్, అందుకే దాన్ని షూట్ చేసిన. అండ్ మనం కున్మర్తికి ఎందుకు వచ్చినామంటే చెప్పిన మంచి చెరువు ఉంటుంది, మంచి గ్రీనరీ ఉంటుంది. నాకు బోర్ కొడుతుంది అబ్బా, చాలా చెప్పాలంటే చాలా బోర్ కొడుతుంది, అందుకే వచ్చిన. అండ్ శ్రీకాంత్ పెళ్ళి ఉంటుంది తొందరలో శ్రీకాంత్ పెళ్ళి ఉంటుంది. అది చాలా బాగా జరుగుతుంది. ఏంది పండుగలు చేస్తారు, ఒక 2-3 రోజులు పండుగలు చేస్తారు. అంతా బాగుంటుంది, కల్చర్ బాగుంటుంది. అది కూడా శ్రీకాంత్ పెళ్ళి ఎపిసోడ్ 1, 2, 3, 4 ఎన్ని ఎపిసోడ్లు వస్తే అన్ని పెడతా, చూడండి చాలా బాగుంటుంది. ఎందుకంటే అట్లా చెప్తున్నావు కానీ నిజంగానే కుదిరిందేమో అనుకుంటారు, ఇంకా కుదరలేదు. అదే అంటున్నా, కుదరలే కానీ ఈ ఇయర్ అయితే చేసుకుంటాడు. 2025లో పెళ్లి చేసుకుంటాడు. నేను పక్కా అవి కూడా అన్ని రికార్డ్ చేసి పెడతా, ఎందుకంటే ఐ వాంట్ టు షో దట్ కల్చర్. ఆ కల్చర్ అనేది చూపిద్దామని అనుకున్నా, అది పక్కా చేసి. ఏమన్నా తాత ఆ బుడ్డపోతు వెళ్తుంది అది 5 kilos వేసిన. ఇప్పుడు ఆ మేకను కోస్తురా అడుగుతుండే ఒక ఆయన, అడుగుతాడు ఎంత కమ్ముతారు? పెద్ద పోత 7,000, పెద్ద పోత 7,000, ఇది 3500. అది 30 చిన్నదా? మరి లేదా ఉందిగా? లేతనే ఉంది. అంత లేతది కోస్తే ఏం బాగుంటది? చెప్పు శ్రీకాంత్ చెప్పు, పర్లేదు. అందరే నేషన్ నడుస్తున్నావు, చెప్పు. ఇప్పుడు పెళ్లి అంటారు అనమాట. పెళ్లి అని అంటే ఆ పెళ్లి ఎక్కువ పైసలు పెట్టి అందరిని, ఇష్టం లేని వాళ్ళు అందరినీ పిలవాలి. అంటే ఇష్టం లేని వాళ్ళు అంటే అందరూ బంధువులందరూ ఇష్టమే, కాకపోతే ఆ డబ్బులు పెట్టుకొని అందరికీ పిలిపించి మనం వాళ్ళని అంత పిలిపించినా కానీ వాళ్ళని సాటిస్ఫై చేయలేము అనమాట. అన్ని డబ్బులు పెట్టుకొని కూడా 7-8 లక్షలు పెట్టుకొని వాళ్ళని పిలిపించి వాళ్ళని ఇంకా ఏదో కోరుకుంటారు అనమాట. అట్లా చేయడం కన్నా డైరెక్ట్ పోయి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని ఇంటికి వచ్చి కొంచెం మన దగ్గర ఉన్న అందరిని పిలిచి అట్లా చేసుకోవడం మంచిగా అనిపిస్తుంది. రిజిస్టర్ మ్యారేజ్ అంటే ఏదో స్కెచ్ చేసినావు? ఏం లేదు సార్, అట్లా జరిగితే బాగుండు. మమ్మల్ని పిలుస్తా పెళ్ళికి? అట్లనట్లేదు కానీ అట్లా జరిగితే బాగుండు అంటున్నా. మమ్మల్ని పిలుస్తా అట్లా అంటలేడనే, ఎందుకు పిలవడు? పిలుస్తా అంటలేడు, ఇప్పటికి కూడా అంటలేడు. అట్లా కాదు కార్తీక్, కానీ అట్లా జరిగితే బాగుండు అని అనుకుంటున్నాం. కానీ మనం ఇంకా చెప్పలేము పేరెంట్స్ మరి అట్లా నువ్వు ఇంట్లో ఊరుకోరబ్బా. చూద్దాం ఎట్లా జరుగుతుంది. పెళ్లి కావాల్సిందే, పెద్ద తంతు కావాల్సిందే, ఏటను వేయాల్సిందే, అందరికి పెట్టాల్సి అందరూ ఇట్లా అట్లా. మళ్ళీ తిన్నోడు మళ్ళీ ఏమైనా చెప్తా, అట్లా చేయలే ఇట్లా చేయలే, నాకు నల్లి బొక్క రాలేదు, ఆ బొక్క రాలే, ఈ బొక్క రాలే. ఇప్పుడే సూర్యుడు పొద్దునంతా పనిచేసి ఇప్పుడే ఇంటికి పోతున్నాం. వ్యూ మాత్రం సూపర్ ఉంది. నాకు ఊర్లలో నచ్చేది ఇదే, మంచి కనపడుతుంది, సీనరీస్ బాగుంటాయి. చిన్నప్పుడు ఈత కొట్టేది, ఇలా ఈత కొట్టేదా? ఊరబాయి ఊరవతల ఉంది కాబట్టి ఊరబాయి అనమాట. అబ్బా పెద్ద బుల్డోజర్లు వస్తున్నట్టే వస్తున్నాయిగా. ఏ హాయ్ క్యూటీ. చెరువు ఉంది కరెక్టే, నీళ్ళై గాలం చేపలు. అది క్రేజీ ఉంది శ్రీకాంత్ లొకేషన్ మాత్రం.
లైటింగ్ అంతా కింద వాటర్ మీద పడుతుంది, రిఫ్లెక్షన్ చాలా బాగుంది. అక్కడ క్లియర్గా కనబడుతుంది. అక్కడ ఉంది కదా, అక్కడ 2 రకాల గ్రీనరీ, ఐ మీన్ ఒక లైట్ షేడ్ ఉంది, ఒక డార్క్ షేడ్ ఉంది, ఒక మిడిల్ షేడ్ ఉంది గ్రీన్ కలర్లో. అది చాలా ఎలివేట్ అవుతుంది. అవునవును, అసలు ఇది చూడు ఇట్లా మొత్తం వాటర్ కూడా ఆ లైట్ అంతా వాటర్ మీద ఇక్కడ పెయింట్ వేసినట్టు ఉంది. ఇక్కడ మొత్తం ఇక్కడ ఒక సీనరీ వాల్ పేపర్ లెక్కనే పెయింట్ ఉంది. సీన్ అంతా పైన అచ్చం పెయింటింగ్ శ్రీకాంత్. అసలు ఇంత మంచి సీనరీ ఉంది. అసలు మీ దాంట్లో మంచి ప్రమోషన్ చేయొచ్చు శ్రీకాంత్. మంచి ప్రమోషన్ చేస్తే పోస్ట్ వెడ్డింగ్, ప్రీ వెడ్డింగ్కి సెట్ ఉంటుంది అసలు లొకేషన్. కావాలంటే గైడెన్స్ నువ్వు ఇచ్చి పైసలు తీసుకో. ఏంటి శ్రీకాంత్ ఏమంటావు వీటిని? నత్తగుల్లలా? నత్తగుల్లలు కాదు, ఇంకేదో అంటారు, శంఖాలు. లొకేషన్ మాత్రం అసలు క్రేజీ అంటే క్రేజీ ఉంది. మంచిగా రెడ్ సన్, ఇప్పుడే సన్ పోతుండు. లొకేషన్ మాత్రం క్రేజీ ఉంది అసలు. నేను ఏదో నార్మల్గా చెరువు అనుకున్నా కానీ ఇంత బాగుంటుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ మీన్ మేబీ ఇందాక లైట్ వర్షం పడ్డది కాబట్టి క్లైమేట్ చేంజ్ అయి ఉండొచ్చు, కానీ లొకేషన్ మాత్రం సెట్ అసలు. ఒక మంచి బోట్ తీసుకొని ఆ మధ్యలో దాకా ఇదే టైంలో, ఎగ్జాక్ట్ టైంలో ఆడదాకా పోయి ఒక పోస్ట్ వెడ్డింగ్ కానీ ప్రీ వెడ్డింగ్ కానీ మంచి ఫోటో వస్తుంది. అబ్బా, మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో ఓపెన్ చేసి కొలాబరేషన్ పోస్ట్ ఉంటుంది మా ఫ్రెండ్స్ అందరికీ, నాకు అందులో లోనవాల ఫొటోస్ ఉంటాయి, ఒకసారి చూడండి. అండ్ కొలాబరేషన్ కాకుండా వేరే ఒకటి వాల్పేపర్ లోనవాల అని రాసి ఉంటుంది, అది ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది లొకేషన్. అండ్ బోటింగ్కి వెళ్ళి ఉండే కయాకింగ్. ఇందాక ఈ పక్షులన్నీ ఒక 20 to 30 పక్షులు అనుకుంటా ఒకేసారి ఇట్లా ఒకే లైన్లో ఇట్లా వీ షేప్లో వెళ్ళిపోతున్నాయి. సడన్గా దిగుదామనేసరికి ఆ కెమెరా ఓపెన్ కాలేదు, స్టక్ అయిపోయింది. బట్ వచ్చిన ఫోటోజ్ వరకు మాత్రం చాలా బాగా వచ్చింది. ఇక చూడు, ఇట్లా ఇంకో 2 rows ఉండే అప్పుడు ఇందాక పడ్డప్పుడు. వర్త్ కమింగ్. నేను ఫస్ట్ రావాలా వద్దా అని ఆలోచించిన, కానీ ఫస్ట్ రావాలా వద్దా అనే డైలమాలు ఉంటుండే, కానీ వచ్చినందుకు మాత్రం వర్త్ ఇట్, చాలా వర్త్ ఇట్. ఊరి పేరు కున్మర్తి, కట్టంగూరు దాటంగా లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. శ్రీకాంత్ వాళ్ళ ఊరు. మ్యాక్సిమం శ్రీకాంత్ పెళ్ళికి ప్రీ వెడ్డింగ్ షూట్ ఇక్కడే చేద్దాం, కానీ శ్రీకాంత్ పెళ్ళికి మాత్రం మంచి కంటెంట్ వస్తుంది, వెయిట్ చేయండి. ఈ ఇయర్ ఎండ్ లోపు శ్రీకాంత్ పెళ్ళి అయిపోతుంది. మీ ఊరు రోడ్డు సూపర్ ఉందిరా. అంతేలే, బర్రెలకు కూడా ఇట్లా మట్టి ఉంటేనే వాటికి బాగుంటుంది, కుషన్ బాగుంటుంది. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న. ఇప్పుడే చెరువు కాడ నుంచి శ్రీకాంత్ వాళ్ళ ఇంటికి వచ్చినాం. ఇక్కడైతే వాన పడుతుంది, క్రేజీగా వాన పడుతుంది. అది రికార్డ్ చేద్దామంటే ఏమో లైటింగ్ సరిపోతలేదు, లైట్ సరిపోక చూపిస్తలే, కానీ క్రేజీగా వాన పడుతుంది. స్ట్రీట్ లైట్లు కూడా మనకు దగ్గరలో లేవు, స్ట్రీట్ లైట్లు ఉన్నాయి కానీ మనకు దగ్గర లేవు, పక్కనే వస్తాయి. ఇక్కడ బజ్జీలు ఉన్నాయి. ఈ బజ్జీల గురించి ఎందుకు చెప్తున్నా అంటే, సాయంత్రం కాగానే ఇక్కడ కున్మర్తి గ్రూప్ ఉంటుంది. సో ఓవరాల్ కున్మర్తిలో వాట్సాప్ పేజ్ ఉంటుంది అన్నమాట. ఆ వాట్సాప్ పేజ్లో ఏమిటి అప్డేట్ చేస్తారు, వేడి వేడి బజ్జీలు రెడీ అని. అంటే ఓవరాల్ కున్మర్తిలో ఇది ఒక్కటే బజ్జీల షాప్. ఇక్కడ 8ంటికి అన్ని ఇంట్లలో లైట్లు రోజు. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కున్మర్తి. ఈరోజు మనం శ్రీకాంత్ వాళ్ళ పొలం, ఎన్ని ఎకరాల పొలం శ్రీకాంత్? 3.5 ఉంది. 3.5 ఎకరాల పొలం అంట. మరి ఏంది కౌలకి ఇచ్చిరా? ఇప్పుడే ఈసారి ఇద్దామని చూస్తున్నాను అనమాట. ఇక్కడనేమో పత్తి వేస్తారు, అక్కడనేమో పొలం వేస్తారు. రిచ్ పీపుల్. అమ్మో. సో నేనైతే కున్మర్తి నుంచి నల్గొండకి వెళ్ళిపోతున్నా, తప్పట్లేదు. 2-3 రోజులు ఉండి అంత ఇంకా మంచిగా ఎక్స్ప్లోర్ చేయబోతుంది, కానీ తప్పట్లేదు వెళ్ళాలి. సో అంటిల్ దెన్ బాయ్. ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీ ఊర్లో ఏమేమి స్పెషాలిటీ, ఏమేమి మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయో కామెంట్ ఆన్ చేయండి, నేను చూసి రిప్లై ఇస్తాను.